రఘురామకృష్ణరాజు ఉదంతంలో కథ నడుస్తూనే ఉంది. డాక్టర్ ప్రభావతి ఎవరైతే గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్, ఆమె తనని కొట్టినా తనకి గుండె నొప్పి వస్తుందని చెప్పి కింద డాక్టర్లు చెప్పినా సరే పట్టించుకోకుండా ఏమీ లేదని రాసి ఇచ్చేశారంటూ ఆ రోజున తనను కొట్టినట్టు రాసి ఇవ్వని చెప్పి రఘురామకృష్ణరాజు చెప్తే ఆమె రాసి లేదు కాబట్టి ఏ దెబ్బలు తగలేదు. కాళ్ళ దగ్గర తగిలినటువంటి దెబ్బలు జనరల్గా ఉన్నటువంటి తప్పించి కొట్టినటువంటి దెబ్బలు కాదని రాసిచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకుని ఆమెని నిందితురాలుగా చెయ్యాలంటూ పెట్టినటువంటి కేసు ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. దాంట్లో ఆవిడకి బెయిల్ ఇప్పటికే దాని మీద విచారణ జరిపినటువంటి ఏదైతే ప్రస్తుత పోలీసు అధికారులు ఓ పక్కన విజయపాల్ అరెస్ట్ లాంటిది జరిగింది, తను ఓ పక్కన బెయిల్ కోసం కొట్టుకుంటున్నటువంటి సందర్భం, ఇంకో పక్కన ప్రభావతిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే మహిళ కాబట్టి తొందరపడద్దన్నటువంటిది ప్రభుత్వపు ఆలోచనగా ఉంది. మరొక వైపున ఎట్టి పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేయించాలన్నది రఘురామకృష్ణరాజు ఉద్దేశం. ప్రస్తుతం అయితే ఆమెకి హైకోర్టులో వాదనలు పూర్తయినాయి. 10వ తారీఖు తీర్పిస్తామని, అప్పటిదాకా ఆమెను అరెస్ట్ చేయొద్దన్నటువంటిది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు.